చింటూ ఏమనిపిస్తుంది చింటూ నీకు? సూపర్ వెన్ వి ఎంజాయ్డ్ ఎ లాట్, వి హావ్ లాట్ ఆఫ్ ఫన్. ఇట్లనే ఎన్నెన్నో పార్టీలు చేసుకోవాలా, మీరందరు హ్యాపీగా ఉండాలా, అది చూసి నేను చాలా హ్యాపీగా ఉండాలా. 3 days in 1 day. అబ్బో ఆ వన్ డే మాకు చూపించిండయా ఎవరు? ఎవరమ్మా నాకు ఇష్టం నువ్వు. అయ్యో లవ్ యూ. ఫ్యామిలీని మొత్తం పరిచయం చేస్తాను. అమ్మ నాన్న అత్తమ్మలు అయితే రాలేదు, ఓన్లీ పిల్లలందరినీ తీసుకొని మేము వచ్చామన్నమాట. సో ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను అనమాట, మొత్తం 5 మెంబర్స్. స్వప్న, రాజేష్ మీ అందరికీ తెలుసు, ధ్రువ్, విధు మా పిల్లలు 2 అబ్బాయిలు నాకు. నెక్స్ట్ సంతోష్ అలియాస్ సన్నీ, శ్రీజ వీళ్ళ బాబు ఎస్ ఆయుష్. నెక్స్ట్ సరిత, చింటూ మీ అందరి ఫేవరెట్. హాయ్ గైస్. చెప్తా బిడ్డలు. ఇగో మా పరితల్లి, నేను క్యూట్ గా పెట్టుకున్న పేరు కృతి. కృతి కొండబతి. రేజ్ యువర్ హ్యాండ్. తర్వాత ఇదిగో మా బుడ్డోడు నిహాల్. నెక్స్ట్ శ్రవంతి, వంశీ మామిడాల మా చిన్న మరిది, మా చిన్న చెల్లి. తర్వాత ఎవరు మీ అందరికి పరిచయమైన మన చిట్టి తల్లి. చిట్టి తల్లి నేము అర్హ మామిడాల. నెక్స్ట్ సంపత్, అంజలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీ పెద్ద మర్దలు చిన్న మర్దల్ని చూపించండి, ప్రసన్నాన్ని కోడలని చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. మీ అందరికి డౌట్ క్లియర్ అయిపోతుంది. అంజలి, సంపత్. సో వీళ్ళకి ఇంకా కిడ్స్ నాట్ ఎయిట్ అనమాట, దేర్ వస్తారు, పరిచయం చేస్తాం. మేము మొత్తం 5 మెంబర్స్ అయినా కూడా మధ్యలో తర్వాత వచ్చింది యశు. సో యశు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా కూడా పోయిన జన్మలో ఎప్పుడో నా చెల్లి. సో ఇప్పుడు మళ్ళీ కలిసామన్నట్టు. ఎవ్వరు అడగొద్దు ఇంకా యశు ఎవరు యశు ఎవరు యశు ఎవరు అని. యశు నా చెల్లి. మేము 3 కాదు 4. తర్వాత చెప్తా ఇంకెంతమంది ఉన్నామో. యశు, యశ్వని, చైతన్య, జరుగుల. తర్వాత ఇది ఒక్కటి చాలు, శాండీ. తర్వాత ఇలా జర్నీ అవుతూ ఉంటే వాణి పరిచయం అయింది. అది ఇంకా మా బుడ్డి చెల్లి, మా అందరికన్నా చిన్నదనమాట. అలగడంలో అదే ఎక్కువ ఉంటుంది, హైట్లో అదే ఎక్కువ ఉంటుంది. అసలు గారాభం చేస్తుంది నా మీద, అయితే చాలా గారాభం చేస్తుంది. నా కూతురు ఉంటే ఎట్లా చేస్తుందో అట్లా చేస్తుంది అనమాట. తర్వాత మధు. ఫస్ట్ నేను 3, తర్వాత 4, 5 అయిపోయింది అనమాట. కానీ వీళ్ళు కూడా మా సిస్టర్సే, మేము వేరే లాగా చూడము. ఫ్యామిలీ అందరం అట్లానే ఉంటాం. ఇంకా చిన్న ఎప్పుడు వస్తూ ఉంటాయి కానీ అవి అసలు పట్టించుకోవద్దు. మేము అందరం సిస్టర్సే. మా అందరికి సిస్టర్స్ ఉన్నప్పుడు ఒకరు ఉండాలి కదా ఇట్లా. ఇంకో ఇది ప్రసన్న వాళ్ళ కిడ్స్. స్మైలీ ఉంది, పెద్దోడు పడుకున్నాడు అనమాట. 2 పిల్లలు, పెద్దోడు పడుకున్నారు, స్మైలీ. బాబు పేరు నేనైతే హనీ అంట, మరి తెలియదు. శ్రీహర్ష, స్నేహిత. పేర్లు బాగున్నాయి కదా. సో ఇట్లా అన్నమాట అందరం వచ్చాం. చింటూ ఏమనిపిస్తుంది చింటూ నీకు? సూపర్ వెన్ వి ఎంజాయ్డ్ ఎ లాట్, వి హావ్ లాట్ ఆఫ్ ఫన్. నీకేం అంటే నేను చెప్పే లోపల నన్ను అడుగుతుంది వదినా ఏదో అప్పటి నుంచి బట్టి పడతావు ఏందో అనుకున్నా. చల్లగా స్పేస్. నెక్స్ట్ ఎట్లుంది మధు ట్రిప్? సూపర్. 3 days ఎట్లా అయిపోయినాయి. అవును చైతన్య సూపర్. కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు హాలిడేస్. నేను నిన్న ఒక షార్ట్ పెట్టిన, అందరము మ్యూజికల్ చైర్ అన్ని వేసిన తర్వాత లాస్ట్ కి రాజేసి అంటే వచ్చేసరికి ఫుల్ వర్షం పడ్డది. అందరూ యశు చేసి ప్లేయింగ్ మిస్ అయిపోయారు అనమాట. కానీ వాళ్ళ మ్యారేజ్ డే వచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టాం, ఇవన్నీ పెట్టుకుంటాం. నీ ఫీలింగ్ ఏంటి బ్రో? ఇట్లనే ఎన్నెన్నో పార్టీలు చేసుకోవాలా, మీరందరు హ్యాపీగా ఉండాలా, అది చూసి నేను చాలా హ్యాపీగా ఉండాలా. ఆల్ గుడ్. అంతేనా? అంతే. చాలా బాగుంది, ఎంజాయ్డ్ అలాట్. 3 days in 1 day. అబ్బో ఆ వన్ డే మాకు చూపించిండయా ఎవరు? వీళ్ళందరినీ ఏం చెప్పిందనే కొత్త చెప్తలేరా? కాదు సన్ని, ఒక రోజు చూపించింది కదా, ఒక రాత్రి, కాలరాత్రి అది. చల్లగా
ఫుల్ డాన్స్ చేసిండు అంటే అప్పుడు నేను నిద్రపోయినా కాబట్టి వీడియో పెట్టలేదు. ఇగో ప్రస్తుతం ఎట్లుంది నీ ఫీలింగ్? ఇగో నేను చెప్పాలనుకున్నవన్నీ ఒక్కొక్కరికి పంచిచ్చాండి. ఇప్పుడు ఒక్కొక్క డైలాగ్ వీళ్ళందరూ చెప్పినాయి, నేను చెప్పినాయి అనమాట ఇవన్నీ. సూపర్, చాలా 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 ఎంజాయ్ చేసాము. మళ్ళీ మళ్ళీ తొందరగా మళ్ళీ ఇలాంటిది మేము ఫామ్ హౌస్ లో మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నాం. నన్ను చాలా సార్లు అడిగింది మా చిన్న చెల్లి, అక్క అందరం కలిసిపోదాం అని. ట్రిప్ ప్లాన్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను చాలా హ్యాపీ అక్క, వంశీ ఎప్పుడు బిజీగా ఉంటాడు, 3 days ఇక్కడ మన అందరితో టైం స్పెండ్ చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ వచ్చి నన్ను హగ్ చేసుకుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు. అందరు ఇదే చెప్తారు. యశ్ వెరైటీ చెప్తుంది. ఏం చెప్పాలి? వెరైటీ ఎంజాయ్ చేసిన అని చెప్పు. యాక్చువల్లీ ఈ ట్రిప్ లో యశ్కి రెస్ట్ వచ్చింది. యశ్ చెప్పు, యశ్ ఎట్లా ఎంజాయ్ చేసిన, వెరైటీ ఎంజాయ్ చేసిన అని చెప్పు. వెరైటీ కదా. అవును. యశ్ అయితే అసలు డల్ గా లేదు, వీడియోలో కనిపించింది అంతే. షీఈస్ హ్యాపీ అంతే. నైస్, ఐ ఎంజాయ్డ్. యా నిన్ను నీళ్ళలో దోసినందుకు అందరు ఫీల్ అవుతుర్రంట, నువ్వేదో బలవంతంగా. ఫుల్ ఎంజాయ్ చేసింది మంచిగా. ఓ అమ్మా, ఆమె వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. అబ్బా, అన్ని వీడియో తీయం కదా అండి, సో మీరు చూసేది కొంచెమే, బ్యాక్ ఎండ్ లో చాలా ఉంటుంది. సో డోంట్ యాక్చువల్లీ మేము చాలా అక్కడనే ఫామ్ హౌస్ వెళ్దాం అక్క, చాలా బాగుంటుంది, మేము ఎప్పుడు వెళ్తాం రెగ్యులర్గా, మీరు రావట్లేదు, వెళ్దామని ప్లాన్ చేసాం. న్యూ ఇయర్కి కూడా ప్లాన్ చేసాం, ఎప్పుడు ప్లాన్ చేసినా వెనక్కి వెళ్ళిపోతాం. ఈసారి కూడా ఏమవుతుందో అని లాస్ట్ మినిట్ వరకు ఉండే, బట్ మంచిగా ఎంజాయ్ చేసినాం, బాగుంది. ఇంకోసారి మళ్ళీ తొందరలోనే పెట్టుకోవాలని. ఫామ్ హౌస్ లో యానివర్సరీ చాలా సార్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది, వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా ఎంజాయ్ చేసినాం మ్యామ్. వీడి డైలాగ్ ఇస్తలే మరి వానికి. మొత్తం ఫామ్ హౌస్ నచ్చింది. అంతేదా అంతే. వీడు ఇంకా ఆలోచించుకున్నాడు. అటు తిరుగు. తర్వాత కప్పులో పాలు చేసుకొని చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట. మా చిచ్చర పిడుగు ఆయుష్కి ఒకసారి ఓ వేసుకోండి అందరూ. కాదు, యశుపిన్నేమో నేను స్విమ్మింగ్ లో మా నాన్న తోస్తేమో వచ్చి నన్ను తోసింది. అంటే బక్క ఉండడం తోసేసినావా? పాప ఆడ కప్పలెక్క పడ్డాడే మనలో ఒకటేసారి. స్విమ్మింగ్ చేసినప్పుడు పక్కన నూపితే పడలే, పక్కనంతా కిత్తకని తోసింది స్విమ్మింగ్ పూల్. నువ్వు పెద్ద నాన్న స్విమ్మింగ్ పూల్ ఎందుకు తోచినావు బంగారు తొలిలో? ఎందుకంటే పెద్ద నాన్న దిగుతారు. అబ్బో, ఇది స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తా అంటే మా ఆయన యాక్టింగ్ చేసిండంట పడిపోయినట్టు. అది ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. అందరినీ దోసేసింది అమ్మ కదా. ఫుడ్ నాకు నచ్చింది, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసా, డాన్స్ చేసాం. ఒక్కరన్నా చెప్పినారే ఇది క్లాప్స్ కొట్టండి. ఫుడ్ ఆల్వేస్ అక్క, అసలు అది ఎవర్ గ్రీన్. అది ఇక్కడ షెఫ్ ఉన్నాక ఫల ఫుడ్ ఎంజాయ్ చేయమా చెప్పు. ఇక్కడ షెఫ్ ఉన్నాక ఫుడ్ ఎంజాయ్ చేయమా చెప్పు. అసలు చెప్పదు ఫుడ్ కాదు, అలా అత్త ఫుడ్ బాగా నచ్చింది. అందరు అడుగుతున్నారు, ఆమెనే అడుగుతున్నారు, నన్ను ఏం అడగట్లేదు. పోయి వీళ్ళందరూ వచ్చి పెద్దమ్మ అని అడుగుతారు. చిటితల్లి ఏదో చెప్తానో చెప్పి లాస్ట్ గా అందరికి బాయ్ చెప్పేసి వీడియో నచ్చిందా అని ఎవరమ్మా నాకు ఇష్టం. అయ్యో లవ్ యూ. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. చెర్రీ ఒక్కడు మాట్లాడితే బాగుంటది కానీ మాట్లాడట్లే. చెప్తావా? చెప్పడంట కొంచెం సిగ్గు. సో అందరు ఎంజాయ్డ్ కదా గాయ్స్? సూపర్. చలో బాయ్ బాయ్. సరే చలో బాయ్ బాయ్.